చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ వేదికగా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు విజయ్ దేవరకొండ, అట్లాగే రష్మిక మందన. సో చాలా మంది కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ పిఎం మోడీ కూడా ఈరోజు ఎక్స్ వేదికగా ఈ జంటకి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఒక నోట్ని కూడా రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి వివాహ బంధం మీద స్పందించారు. శ్రీమతి మాధవి శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారు ఫిబ్రవరి 26, 2026న జరగబోతున్న విజయ్ రష్మికల వివాహానికి మీరు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ సంతోషకరమైనటువంటి శుభప్రదమైనటువంటి సందర్భంగా దేవరకొండ అట్లాగే మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలను అట్లాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంట నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు కళాకారులు వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన విరోష్ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బోర్డు మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ పోస్టర్ మొత్తం విజయ్ దేవరకొండ కెరీర్ ఏంటి, ఆయన ఆస్తులేంటి, ఆయన ఫాలోవర్లు ఏంటి, ఇదంతా కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండకు సంబంధించి నెట్వర్త్ ఎంత అన్నప్పుడు 70 కోట్ల రూపాయల నెట్వర్త్ ఆయనది కంప్లీట్గా. ఫిలింలో ఒక ఫిలిం చేస్తే ఎంత తీసుకుంటాడు ఇన్ జనరల్లీ అంటే పే పర్ ఫిలిం ఎంత అంటే 6 నుంచి 10 కోట్ల రూపాయలు ప్రస్తుతం తీసుకోబోతున్నాడు. అండ్ పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటే లైగర్ లాంటి సినిమాలకు ఎంత తీసుకుంటాడు రెమ్యునరేషన్ అంటే 20 కోట్లు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నటువంటి పోస్టర్ ఇది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం. ఇంకోటి ఎండోర్స్మెంట్స్ అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ మద్దతు ఇస్తున్నటువంటి ఇవి ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఇవి ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దేనికి ఇస్తున్నాడు మద్దతు? మనీ అవర్, ఫాంటా, బోట్, థమ్సప్, అలాగే మింట్రా, A23 రమ్మీ, అలాగే US పోలో అనేటటువంటి బ్రాండ్కి ఈయన మద్దతు ఇస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మనకైతే కనిపిస్తుంది. సో విజయ్ దేవరకొండ స్టాండ్స్ అమాంగ్ ద టాప్ ఎర్నింగ్ యంగ్ యాక్టర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. ఎస్, అఫ్ కోర్స్ సౌత్ ఇండియాలోనే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్లలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేరిపోయిండు అనేటువంటిది మనం చూడొచ్చు. ఇక్కడ ఓన్డ్ వెంచర్స్, ఆయనకు ఆస్తిపాస్తులు ఏంది అన్నప్పుడు రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ ఈయన ఓన్ బ్రాండ్, అది మనకందరికీ తెలుసు. రౌడీకి సంబంధించిన బ్రాండ్ని ఎట్లా ప్రమోట్ చేసుకున్నాడు, ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. తర్వాత హిల్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ను కూడా స్టార్ట్ చేసిండు. అందులో వాళ్ళ తమ్ముడు కూడా అంటే తమ్ముడితోనే యాక్ట్ కూడా చేపించిండు. ఒకటో రెండో సినిమాలు కూడా వచ్చినట్టున్నాయి. సో ఆయన హిల్ ఎంటర్టైన్మెంట్స్ అని ఫిల్మ్ ప్రొడక్షన్ని కూడా ఓన్గా స్టార్ట్ చేసుకున్నాడు. ఇవి మేజర్. దాని తర్వాత ప్రాపర్టీస్ ఏంటి అన్నప్పుడు మ్యాన్షన్ ఇన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 15 కోట్ల విలువైనటువంటి మ్యాన్షన్ని ఆయన ఓన్ చేస్తున్నాడు. మ్యాన్షన్ ఇన్ ద సెన్స్ ఒక అతిపెద్ద ఇల్లు, ఇక సకల సౌకర్యాలు, ఇక లగ్జీరియస్ ఇల్లు అని అంటే అదే అనమాట. 15 కోట్ల వర్త్ ఇల్లు ఉంది. తర్వాత ఓన్డ్ అడిషనల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కనిపిస్తున్నటువంటి ప్రాపర్టీ, మిగతాదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చాలా చోట్ల ఆయన ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. కార్స్ అండ్ జెట్ ఏమున్నాయి? BMW 5 సిరీస్, ఫోర్డ్ మస్టాంగ్, రేంజ్ రోవర్, వోల్వో XC90, అలాగే ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. నేను పదే అదే చెప్తున్నాను. జస్ట్ సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో పోస్టర్కి సంబంధించి అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి ప్రైవేట్ జెట్ ఉందా లేదా తెలీదు, ఏమో ఉంది అనే టాక్ మాత్రం ఉందట. ఇంకోటి సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ ఎంతమంది అన్నప్పుడు 22 మిలియన్ మనకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నారు. తర్వాత యూట్యూబ్లో 1.4 మిలియన్ వ్యూవర్స్ ఆయనకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నారు. ఇవి 2 మాత్రమే ఉన్నాయి ఆయనకి. దాని తర్వాత 10 మిలియన్
ఫేస్బుక్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో కంప్లీట్లీ ఆయనకు ఇన్స్టాగ్రామ్, అట్లాగే యూట్యూబ్, దెన్ ఫేస్బుక్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆయనకు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇది విజయ్ దేవరకొండకు సంబంధించి ఓవరాల్ వ్యూ అనుకోవచ్చు. కమింగ్ టు రష్మిక మందన్న, ఈమె నెట్వర్త్ ఎంత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నా. నెట్వర్త్ ఆమెది 66 కోట్ల రూపాయలుగా చెప్తూ ఉన్నారు. ఫిలిం శాలరీస్ ఎంత అన్నప్పుడు పర్ ఫిల్మ్ ఆమె తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ 4 నుంచి 8 కోట్లు ఒక్కొక్క సినిమాకి. ఎస్పెషల్లీ పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటే పుష్ప ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు కదా, పుష్ప 1 and 2 ఈ సిరీస్లో భాగంగా ఆమె తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ 10 కోట్లు. అంటే పాన్ ఇండియా మూవీకి ఆమె చార్జ్ చేస్తున్నటువంటి రెమ్యునరేషన్ 10 కోట్లు. ఓకే, ఎండోర్స్మెంట్స్ అంటే ఈమె మద్దతు తెలిపే బ్రాండ్స్ ఏవి అని అన్నప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్, 7up, మీషో, ప్లమ్, స్వరోస్కి, బోట్, క్యాషిఫై, డాబర్ ఇవన్నిటికీ కూడా ఆమె మద్దతు తెలుపు వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నటువంటి బ్రాండ్స్ ఇవన్నీ కూడా. సో రష్మిక మందన్న చేతిలో ఉన్నటువంటి బ్రాండ్స్ ఇవి అని కూడా చెప్పొచ్చు. షీ హ్యాస్ ఫీచర్డ్ అమాంగ్ టాప్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ హర్ హోమ్ డిస్ట్రిక్ట్ కొడాగు డ్యూ టు సిగ్నిఫికెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ 4.69 crore రూపీస్ని పే చేసింది. ఈమె టాప్ మోస్ట్ ట్యాక్స్ పేయర్ అట. ఎందుకంటే రెమ్యునరేషన్ ఎట్లా తీసుకుంటుందో గవర్నమెంట్కి కూడా అంతే నిజాయితీగా ఆమె ట్యాక్స్ పే చేస్తోంది. ఆమె పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కొడగు. ఆ ప్రాంతంలో టాప్ మోస్ట్ అంటే నెంబర్ 1 ట్యాక్స్ పేయర్ ఈమెనేనట. ఆమె పర్ ఇయర్ కడుతున్నటువంటి ట్యాక్స్ ఎంత అంటే 4.69 కోట్ల రూపాయలు ఆమె పే చేస్తుంది పర్ ఇయర్. దెన్ ఇక్కడ ఓన్డ్ వెంచర్స్ ఏంటి అన్నప్పుడు డియర్ డైరీ ఈమె సొంతంగా స్టార్ట్ చేసుకున్నటువంటి బ్రాండ్ ఇది ఫ్రాగ్రెన్స్ బ్రాండ్, ఓన్డ్ అండ్ ఫౌండెడ్. ఈమెనే స్థాపించింది, ఈమెనే ఓనర్. ప్లమ్ గుడ్నెస్ అంటే ఈమె ఇన్వెస్టర్ అండ్ ఈక్విటీ హోల్డర్. ఇక్కడ ఆమె ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లమ్ గుడ్నెస్ అనే బ్రాండ్లో ఈమె ఇన్వెస్ట్ చేసిండ్రు, అట్లాగే ఈక్విటీని కూడా హోల్డ్ చేస్తున్నారు. దెన్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అన్నప్పుడు బెంగళూరు హోమ్లో అంటే ఒక బంగ్లా ఉంది. నెట్వర్త్ ఎంత అంటే 8 కోట్ల రూపాయల బంగ్లాని ఓన్ చేస్తున్నారు. దాని తర్వాత ప్రాపర్టీస్ ఆల్సో ఇన్ ముంబై, గోవా, కూర్గ్, కొడగు అండ్ హైదరాబాద్. ఇక్కడ ఈ ప్రాంతాల్లో పూర్తిగా ముంబై, గోవా, కూర్గ్ అండ్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఆమెకి. దెన్ కార్స్ ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ఉంది, ఆడి Q3 ఉంది, మర్సిడీస్ బెంజ్ C క్లాస్ ఉంది, టొయోటో ఇన్నోవా ఉంది, హుందాయ్ క్రెటా ఉంది. ఈమెకి 5 కార్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎంత అన్నప్పుడు సోషల్ మీడియాలో మనకి ఇన్స్టాగ్రామ్లో 48.9 మిలియన్ ఫాలోవర్స్ కనిపిస్తున్నారు. యూట్యూబ్లో 1.42 మిలియన్ ఫాలోవర్స్ కనిపిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఫేస్బుక్లో 7.7 మిలియన్ ఫాలోవర్స్ అయితే మనకు కనిపిస్తున్నారు. ఇది ఓవరాల్గా విజయ్ దేవరకొండ యాజ్ వెల్ యాజ్ రష్మిక మందన ఎంతెంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది ఒక క్లియర్ పిక్చర్ అనుకోండి. ఇది క్వైట్ ట్రెండింగ్లో ఉంది అండ్ అందరూ సర్చ్ చేసి చూస్తూ ఉన్నారు. ఓకే వీళ్ళ వర్త్ ఇంతనా ఏంటి అన్నట్టుగా. ఎస్గా మ్యారేజ్ విషయానికి వస్తే కనుక ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్పూర్లోని ప్యాలెస్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం జరగబోతోంది. ఇది అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం జరుగుతోంది. కర్ణాటక పద్ధతిలో కొడవ సాంప్రదాయంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం సాయంత్రం జరగబోతోంది. సో ఈ 2 పద్ధతుల్లో రేపు వీరు వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పురోహితులు ఉదయ్పూర్ ఆల్రెడీ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిపోయినాయి. వీళ్ళ ప్రేమ ఎన్నేళ్ల నుంచి అన్నప్పుడు 8 ఏళ్ల ప్రేమానం తర్వాత ఒక్కటవుతుంది ఈ జంట. ఫస్ట్ గీతా గోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారిపోయింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించి ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. మొత్తానికైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటుగా ఇప్పుడు అభిమానులు నెటిజన్లను ఒక రకంగా సంతోషపరిచింది అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే గీతా గోవిందం అనుకోండి
డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది ఈ జంట. ఇప్పుడు రణబాలి అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ సాంస్కృతియాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది. ఏది ఏమైనా సరే ఈ జంట ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. అట్లాగే వీళ్ళ మ్యారేజ్ ఫొటోస్ ఎప్పుడు షేర్ చేస్తారు, వీళ్ళ వివాహానికి సంబంధించినవి పూర్తిగా సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయి అనేది చాలామంది అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా ప్రైవేట్గా వీళ్ళ వివాహం జరగబోతోంది. గెస్ట్లు వీళ్ళు ఎవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి కూడా దయచేసి మీ మొబైల్ ఫోన్ తీసుకురాకండి అనే రిక్వెస్ట్ కూడా చెప్పారట, కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట. సో అక్కడ ఉదయ్పూర్లో ఒక ప్యాలెస్ని పూర్తిగా వాళ్ళ కోసమే రిజర్వ్ చేసుకొని చాలా తక్కువ మంది గెస్ట్లతోని ఇట్లా నిబంధనలు పెట్టి మరీ మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు. కానీ అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వారి వివాహానికి సంబంధించిన ఫోటోనో వీడియోనో చూడకపోతామా, లేకపోతే వాళ్ళు మా కోసం విడుదల చేయకపోతారా అని. చూడాలి మరి వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత మరి వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిందే.